హలో నా మీ పేరు? శ్రావణ్ నా పేరు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? ఆబ్వియస్లీ ఈరోజు ఏపీలో ఎలక్షన్ అంతా ఇండియా మొత్తం తెలుసుకుంటుంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతుంది తెలుగుదేశం పార్టీ. ఈసారి ఏపీలో 153 రాత్రి నిన్న లేటెస్ట్ సర్వే వచ్చింది. 153తో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అంటే వీళ్ళు ముగ్గురు కలవడానికి కారణం ఏంటి? సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడినారా? భయం అనేది బేసిక్గా మా బయోడేటా అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ మోడీ వాళ్ళ బ్లడ్లోనే భయం అనేది లేదు. కొత్తగా ఏంటంటే ధృతరాష్ట్రుడిని, రాక్షసుడిని మనం పంపించాలంటే, గద్దె దించాలంటే ఉన్న శక్తులన్నీ కలిసి పంపించడమే బాధ్యతగా కోరుకుంటున్నారు. కాబట్టి ముగ్గురుగా వెళ్తున్నారు. భయం అనేది అసలు లేదు. వాళ్ళు సింగిల్గా చంద్రబాబు సొంతంగా వెళ్ళినా గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ సొంతంగా వెళ్ళినా గెలుస్తాడు. అందుకే ఏ అవకాశాన్ని కూడా మిస్ అవ్వకుండా 3 కలిసి పోటీ చేస్తున్నారు, ముగ్గురు కలిసి. జగన్ గారు పరిపాలన 5 years చూస్తారు కదా, ఎలా అనిపించింది? అంటే 5 years నేను అనుకోవటం ఏంటంటే 2019 నుంచి 2024 ఒక పీడకలుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. అన్ని స్కాములు, దోచుకోవడానికి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిందే దోచుకోవటానికి అనేది తెలిసిపోయింది. టీడీపీ వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో అంటున్నారు. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడానికి ఆడేముంది? నువ్వు ఏం చేసావు? మహా అయితే ఇసుక దోచుకున్నావు, ఎన్టీఆర్ గారి పేరు మార్చావు, అక్రమంగా మద్యపాన నిషేధం అన్నావు, పింఛను పెంచుతా అన్నావు. అంటే పింఛను నువ్వేం పెంచుతానన్నావు, ఈసారి వచ్చి పెంచుతా పోతున్నావు. నువ్వు చేసిన ప్రతిదీ కూడా స్కామ్ తోటి కూర్చుకుంది. కాబట్టి ఆ సోషల్ మీడియాలో టీడీపీ చేయాల్సిన ప్రభుత్వం లేదు. మీ ప్రజలే, మీ వైసీపీ ఓటర్సే ఈ రోజున. కాకపోతే నీ ముందు భయపడిపోయారు. రేపు ఎలక్షన్లో గట్టి మెజార్టీతో నీకు మీ ప్రజలే బుద్ధి చెప్తున్నారు. షర్మిల గారు అన్నకు ఆపోజిట్ వచ్చారు కదా, నిజంగానే అన్నకు ఆపోజిట్ వచ్చారా లేకుంటే అన్నా చెల్లెల స్ట్రాటజీ అనుకోవచ్చు? అంటే నిజంగానే సొంత ఇంట్లోనే బేసిక్గా చూసుకుంటే 2018లో బాబాని చంపేసి తన అనుచరులను కాపాడడానికి అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకున్నాడు. తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వచ్చిందని చెల్లిని బయటకు పంపించేశాడు. బ్రదర్ అనిల్ కుమార్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సో సొంతంగా అయితే మనం పోరాడలేము, అందుకు ఏదో ఒక పార్టీ స్టాండ్ కావాలని చెప్పి కాంగ్రెస్తో కలిసి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కల కూడా కాంగ్రెస్ తోటే ఉండింది. రాహుల్ గాంధీని పీఎం చేయడానికి కూడా ఒక అంచనా భాగంగా షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కదా, ఇక్కడ షర్మిల గారు కూడా కానీ ఏమైనా చంద్రబాబు నాయుడుతో ఎండ్ ఆఫ్ ది డే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా ఫైనల్గా? అంటే ఇక్కడ మీరు రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు లేదు. కానీ సపోర్ట్ కూడా ఇవ్వాల. ఎక్కడా కూడా మా అధిష్టానం జాతీయ అధ్యక్షుడు కానీ, స్టేట్ ప్రెసిడెంట్ కానీ, ఇక్కడున్న స్టేట్ ప్రెసిడెంట్ కానీ, ప్రధాన కార్యదర్శి కానీ ఎవరు కూడా అఫీషియల్గా మేము పొత్తుందని చెప్పాలా, సపోర్ట్ ఉందని చెప్పాలా. మీరు స్వచ్ఛందంగా ఎవరు నమ్మకం అసలు ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండానే ప్రజలే స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అంతే. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి అంటే వెళ్తారా వెళ్ళారా ఎమ్మెల్యేగా కలిసి? అబ్సల్యూట్లీ. నాకు తెలిసి ఇప్పుడు ఏపీలో ఎక్కువ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ఫస్ట్ టైము. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా చక్కగా అతనికి సపోర్ట్ చేస్తున్నాం, అతను మాకు సపోర్ట్ చేస్తున్నాం. ఈసారి ఐ థింక్ 1 lakh మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. నారా లోకేష్ గారు మరి మంగళగిరి నుంచి. నారా లోకేష్ గారు ఆబ్వియస్లీ నిన్నటి వరకు 30,000 మెజార్టీ అన్నారు. ఇప్పుడు కండ్ర కమలా కూతుర్ని తీసుకొచ్చారు కాబట్టి 50,000 మెజార్టీతో బయటికి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు? ఆబ్వియస్లీ ఆలోచించాలి అవసరం లేదు. 153 సీట్లతో విజయం సాధిస్తుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.